భార్యాభర్త ఇద్దరికీ సంపాదన ఉన్నా ఎప్పుడో పెళ్ళిళ్ళు ఆలస్యాలు కావడం, లేదా ఈ కాలపు ఆహారాల్లో వచ్చినటువంటి లోపం, లేదా ఇదివరకటికి మళ్ళీ అరమరికలో లేనటువంటి సంబంధాలు, అప్పట్లో సెక్సువల్ రిలేషన్స్ కాస్త ఇద్దరి మధ్యన బాగుండే, ఇప్పుడు అట్లా లేకపోవడం, వీటన్నిటి వల్ల బిడ్డలు పుట్టడం గగనమైపోతున్నటువంటి రోజులు. దీంతో పిల్లల్ని దత్తత తీసుకోవడం, లేదంటే పిల్లల్ని ఎవరన్నా కంటే పెంచుకుందాం అనేటటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఈ దశలో దాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఏ ప్రాంతాలు, ఎక్కడో బీహార్లోనూ లేకపోతే ఇంకొక రాష్ట్రంలోనూ ఎక్కువ మంది పిల్లల్ని కనిపడేసేటటువంటి చోట్లకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి వేరే చోట్ల ఇచ్చేటటువంటిది నడుస్తుంది. ఇది మొన్నటిదాకా హైదరాబాదు లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లోనూ చూసాం, పూణేలోనూ అట్లాంటిది. ఇప్పుడు తాజాగా బెజవాడ దగ్గర అట్లాగే దాదాపు 7 పిల్లల వరకు ఆ విధంగా అమ్మబడ్డారని గమనించినటువంటి పోలీసులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు, 3 పిల్లల్ని రెస్క్యూ చేశారు, మరొక 4 పిల్లల్ని ఇప్పుడు వెతికేటటువంటి ప్రయత్నం ఉన్నారు. వాళ్ళని కూడా రెస్క్యూ చేస్తారు. అంటే వేరే ఇప్పుడు వీళ్ళదంటే ఏం లేదు, ఇక్కడ ఇష్యూ వల్ల ఎవరి దగ్గర నుంచినో తీసుకురావడం, కొనుక్కురావడం వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇక్కడ బిడ్డలు లేని తల్లులకి అమ్మడం అన్నటువంటిది జరుగుతున్నటువంటిది. ఆ అంశానికి సంబంధించినటువంటి రాకెట్ని ఛేదించామని పోలీసులు ప్రకటించారు.